సాధారణంగా పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి పాల ధర నిర్ణయిస్తారు. పాలలో ఉండే వెన్న శాతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు వెన్న శాతం తక్కువగా ఉండడం సాధారణమే. అయితే పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండడం, ఎండవేడిమి ఎక్కువగా ఉండడం, తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల పాడి పశువులు సరిగా మేత తీసుకోవు. ఇలాంటి వాతావరణంలో పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురికావడం వల్ల పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్న శాతము తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి వస్తుందంటే చాలు పాడి రైతులు భయపడుతూ ఉంటారు. మండే ఎండలు, పచ్చిమేత కొరత, తాగునీరు లేకపోవడం తదితర కారణాలు పాడి గేదెలపై ప్రభావం చూపుతాయి. దీంతో రైతులు మార్చి నుంచి జూలై వరకు పాల దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది ఎండలు ఒక నెల ముందుగానే మొదలవడంతో పాలు తగ్గుతున్నాయని పోషకులు చెప్తున్నారు. సాధారణంగా గేదె పాలలో వెన్న శాతం 6 నుంచి 8% వరకు ఉంటుంది. అదే దేశవాళీ పాడి పశువుల పాలల్లో 4 నుంచి 4.5%, సంకరజాతి పాడి పశువుల పాలల్లో 3 నుంచి 4% వరకు వెన్న ఉంటుంది. పాలల్లో వెన్న శాతం పెరగాలంటే పాడి పశువులకు ప్రతిరోజు 30 నుండి 40 కిలోల వరకు పచ్చిమేత ఇవ్వాలి. ఇందులో మూడో భాగం 10 నుండి 15 కిలోల వరకు పప్పు జాతి పశుగ్రాసాలను, మిగతా భాగం 28 నుండి 30 కిలోల వరకు గడ్డి జాతి, ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఇవ్వాలి. ప్రతిరోజు 6 నుండి 8 కిలోల వరకు ఎండుగడ్డిని ఇవ్వాలి. ముఖ్యంగా జొన్న చొప్ప, సజ్జ చొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండుగడ్డిగా వాడడం మంచిది. ఈ చొప్ప లభ్యం కాని పక్షంలో వరిగడ్డిని ఇవ్వాలి. ఈ విధంగా ఎండుగడ్డిని వాడడం వల్ల పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. పశువుల శరీరంలో ఉన్న సూక్ష్మ క్రిములు విడుదల చేసే సెల్యులోస్ అనే ఎంజైమ్ల వల్ల పీచు పదార్థం జీర్ణం జరుగుతుంది. కాబట్టి పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపటం వల్ల పీచు పదార్థం ఎక్కువగా జీర్ణమై పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. అంతేకాకుండా పంట అవశేషాలను ఉపయోగించి సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసి పశువులకు మేతగా ఇవ్వాలి. ఇందులో పశువులకు కావలసిన పోషక పదార్థాలు ఉండేటట్లు ధాన్యపు గింజలు, పత్తి గింజల చెక్కలు, వేరుశెనగ చెక్కలు మొదలగు వాటిని ఉపయోగించి దాణా మిశ్రమాన్ని తయారు చేసి ఇస్తే పాడి పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. పాలల్లో వెన్న శాతం కూడా తగ్గకుండా ఉంటుంది. ఇటు దాణాకయ్యే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. పాడి పశువులకు దాణాను పాల ఉత్పత్తిని బట్టి, పాలల్లో ఉండే వెన్న శాతాన్ని బట్టి, శరీర బరువును బట్టి ఇవ్వడం మంచిది. దాణా మిశ్రమంలో మొలాసిస్ కలిపి ఇస్తున్నప్పుడు 10% కంటే ఎక్కువగా కలపరాదు. దాణా ఖర్చు ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయంగా చౌకగా ఉండే అజొల్లాను పాడి పశువులకు మేతగా ఇవ్వాలి. రోజుకు కిలో నుండి కిలోన్నర వరకు అజొల్లాను దాణాలో కలిపి కూడా మేపవచ్చు. రోజుకు 25 నుంచి 25 లీటర్ల పాలిచ్చే పాడి పశువులకు దాణా మిశ్రమంతో పాటు పచ్చిగడ్డి, ఎండుగడ్డి అదనంగా ఈ బైపాస్ ప్యాచ్ను రోజుకు 100 గ్రాముల వరకు ఇస్తే పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. పాలు పిండేటప్పుడు చివరి ధారల్లో వెన్న శాతం అధికంగా ఉంటుంది కనుక చివరి పాలను పూర్తిగా పిండాలి. పాడి పశువులు వట్టిపోయే ముందు ఇచ్చే పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. పాలను నెమ్మదిగా పిండితే కూడా వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 4-5 నిమిషాలలో పాలను పూర్తిగా పిండాలి. వేసవిలో పాడి పశువుల పెంపకంలో మంచి యాజమాన్య పద్ధతులు పాటించి పోషణలో తగు జాగ్రత్తలు తీసుకుంటే పాలల్లో వెన్న శాతం తగ్గకుండా పాడి పశువుల పెంపకందారులు అధిక లాభాలు పొందవచ్చు.